అయితే గురుగారు ఎక్కువగా సాధన చేసి ఆత్మ సాధన చేసిన వాళ్ళకి మూడో నేత్రం తెరుచుకుంటుంది, తెరవటం సాధ్యపడుతుంది అంటుంటారు. అది నిజంగా సాధ్యపడుతుంది అంటారా? సిక్స్త్ సెన్స్, మూడో నేత్రం అంటే నీ మనస్సుని సూక్ష్మము చేయడం ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా ఇలా సైలెంట్ కూర్చో కళ్ళు మూసుకొని రూమ్లోకి ఎవరో వచ్చినట్టు నీ బాడీని టచ్ అవుతుంది. ఓకే, అంటే నువ్వు చాలా నిశ్శబ్దంగా వచ్చినా ఎవరో వచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంగా చూస్తే ఎవరో వచ్చినట్టు ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అంటారు. అది ఎప్పుడు నైట్ మనకి బాగా మేలుకుంటుంది. ఎలా అంటే మనం బాగా డీప్ నిద్రపోతున్నప్పుడు, ఒక మంచి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేచి మంచిలు తాగుతుంటే ఆటోమేటిక్గా మనకు మెలకు వస్తుంది. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాం, మళ్ళీ పడుకుంటాం. బట్ ఎమ్మడే గుర్తించి పడుకుంటాం, స్పాట్లో నిద్ర కూడా పోతాం. అంటే నువ్వు నిద్రపోయినా నీ లోపల ఉన్న థర్డ్ ఐ అనేది ఇప్పుడు మేల్కొనే ఉంటది. ఓకే, అది అప్పుడప్పుడు మేలుకొలుపుతుంటది. దాన్ని కూడా మర్చిపోయి ఎప్పుడో పడుకుంటామంట, అంతే తప్ప ఎప్పుడు మనం ఎరుకలో ఉంటాం. అది ఆ శక్తి మనం ఇప్పుడు నైట్ గ్రహిస్తాం, నైట్ శక్తిని మేల్కొల్పుకుంటాం, పగలు ఆ శక్తిని వినియోగిస్తాం. అదనమాట. అందుకని థర్డ్ ఐ అనేది ఖచ్చితంగా ఉంది. ఇది ఇక్కడ ఉంటది, లోపల ఉంటది, సుధాధార దగ్గర ఉంటది, ఈ పిట్యూటరీ గ్రంథి లోపల ఉంటది. ఆ లోపల నుంచి ఇలా చూస్తుంటది, అలా పైనుంచి అలా చూస్తూ ఇక్కడికి అలా గమనిస్తూ ఉంటుంది అనమాట. మనం రోజు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది అనమాట, 100% వస్తుంది ఆ శక్తి. ఓకే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు భౌతిక కర్మలు ఏమైనా ఉండని, కానీ నియమము తప్పకుండా చెయ్యాలి. అదే మనం చేయం. థర్డ్ ఐ 100% వస్తాం. ఇప్పుడు క్షుద్ర పెద్ద చూపిస్తుంటారు మాంత్రికుడికి, వాడికి థర్డ్ ఐ ఉంటుంది. మరి వాడు దుర్మార్గుడు అట్లుండదు, ఎవరు ప్రాక్టీస్ చేసినా థర్డ్ ఐ వస్తుంది. ఓకే, కానీ అది సద్వినియోగపరచడమే ఇంపార్టెంట్, మంచిగా వాడాలి. అదే అనమాట, థర్డ్ ఐ ఉంది. కుండలిని జాగృతపరచాలి. మూలాధార, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార ఈ చక్రాలన్నిటిని మేల్కొల్పాలి. ఆ మేల్కొని ప్రాణాయామ, కుంభక, రేచకాల ద్వారా అలా చేసిన తర్వాత ఒక స్థితికి చేసుకొని ఆ కండ్లని అలా మడిచి, నాలుకని మడిచి ఆ కేచరీ యోగములో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యోగాన్ని గిన చూడగలిగితే మనకు ఓపెన్ అయిపోతుంది. స్వామీజీ, అఘోరాలు మామూలుగా కుంభమేళాలు ఇలాంటి దగ్గర మాత్రమే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా మనం నార్మల్గా మీటింగ్లు అలా పెట్టుకొని అందరం కలుసుకున్నట్టు అఘోరాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కలుస్తూ ఉంటారా, లేదంటే కుంభమేళాల్లోనే కలుస్తూ ఉంటారా? అలా ఏం ఉండదమ్మా. అయితే ప్రత్యేకంగా కుంభమేళాలో అయితే అందరం కలుస్తాం. ఇక ఎందుకు కలుస్తామంటే ఇట్లా అన్ని అఖాడాస్లో మహంతులు తర్వాత ఇంకా సంతులు, మహంతులు అందరూ ఒక క్యాడర్ ఉంటుంది, అందరూ అక్కడ వస్తాం. అంటే ఇంకా కలవని వాళ్ళని కూడా మాకు ఎంత సంతోషమో. ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒక్కసారి కలవని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మన స్నేహితుల్లాగా, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయిన స్నేహితుల్లాగా వెళ్ళి, మహారాజ్ ఎలా ఉన్నారు, అక్కడ కలిసాం కదా, మేము కొంచెం చేంజ్ అయి ఉంటాం, అక్కడ కలిసాం కదా, జూనా అఖాడాలో కలిసాం కదా, అప్పుడు మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసాం కదా అని ఇట్లా మాట్లాడుకుంటాం. అఘోరాలు అట్లా అందరము కలుస్తాము ఈ కుంభమేళాలో. తర్వాత అప్పుడప్పుడు పుష్కరాల్లో కూడా కలుస్తాం. ఇప్పుడు రేపు మేము ఈ నర్మదా పుష్కరాల్లో కలుస్తాం. కానీ పుష్కరాల కంటే కూడా కుంభమేళాలో ఆ 3 months అట్లా ఉంటుంది అనమాట, ఒక లిమిట్. ఖచ్చితంగా కలుస్తాం ఈ 3 నెలల్లో, 2-3 నెలల్లో ఉంటుంది కుంభమేళా. మేళా జరిగినప్పుడు ఈ అఖాడాస్ ఉంటాయి. ఇప్పుడు మాది హవన అఖాడాలోకి వెళ్తా, జూనా అఖాడాలోకి వెళ్తా. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ గురువులు, శిష్యులు జూనా అఖాడాలో, హవన అఖాడాలో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మేము అనుకోకుండా కాశీ వెళ్ళా రీసెంట్గా. నేను అంటే నన్ను గుర్తుపడుతుంటారు ఎక్కువ, చాలా మంది కాశీలో మన వాళ్ళే ఉంటారు కదా. నేను గుర్తుపట్టుకుండాలని ఒక పచ్చ వస్త్రం వేసుకొని టవల్ కట్టుకొని ఉన్నా. అంటే నేను ఈ టైప్ కాకుండా కొంచెం మామూలుగా ఉన్నా, అయినా సరే గుర్తుపట్టి స్వామీజీ ఎలా ఉన్నారు అని అడిగాడు ఒక అబ్బాయి. దత్త అని, శ్రీ దత్త, మాకు మంచి పరమమిత్రుడు చిన్నతనం నుంచి కూడా దత్తు. ఈ దత్తుతోటి కూడా ఒక బ్రహ్మచారి ఉంటాడు. వీళ్ళిద్దరూ మేము ఎప్పుడో చిన్నతనం నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా మంచి పరిచయం. అట్లా అనుకోకుండా ఇట్లా వెళ్ళినప్పుడు కలుస్తుంటాం. నేనంటే అంత ప్రేమో, ఇగో ఈ మధ్య కొత్త స్వామీజీని కలిసాం, ఇద్దరం కలిసి వెళ్దాంపా అని చెప్పి ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇట్లా మాకు తెలిసిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, ఇట్లా ఒక బౌండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు అఘోర పుష్కరాలలో, గంగా పుష్కరాల్లో, ఉజ్జయిని పుష్కరాలు, ఉజ్జయినిలో జరుగుతాయి. ఉజ్జయిని
తర్వాత ఏమో తారాపీఠ్లో, తర్వాత ఇక్కడ మన ఓంకారేశ్వర్లో ఓకే ఈ పుష్కరాలు, నర్మదా పుష్కరాలు జరుగుతాయి. ఇలా పుష్కరాలలో అలహాబాద్ త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళాలో, మేళాస్లో కలిసినప్పుడు ఒకరినొకరు వారి వారి సాధనల గురించి, మా సాధనల గురించి సీక్రెట్లు మాట్లాడుకుంటాం. అవి మీకు చెప్పిన కొన్ని అర్థం. ఇప్పుడు ఏకాయన స్థితి కృత, ఏకాయన అంటే అలాంటివి మాట్లాడుకుంటాం. అది మీకు అసలు ఆ భావజాలం అర్థం కాదు. ఏకాయన అంటాం అంటే అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియదు, ఆ సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఒకే దాని మీదకి వెళ్ళిపోయావే అంటే ఒక స్థిరమైన బుద్ధి కలిగింది అని. అగ్నిస్తంభనం జరుగుతుందా, ఇలా సాధన చేస్తున్నారా అని మాట్లాడుకుంటూనే తెలుసుకుంటాం. ఇదిగో ఇట్లా ఉజ్జయిని వెళ్ళాను, అక్కడ శవ సాధన చేసేటప్పుడు ఇట్లా శవం సడన్గా పైకి లేసింది, మళ్ళీ ఇలా జరిగింది, మళ్ళీ గురువుగారు వచ్చి ఇలా చెప్పారు అని ఇలాంటి పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అలా అందరం కలిసి అప్పుడైతే ప్రత్యేకమైన అఘోరాలు, ప్రత్యేకమైన సాధన అఘోరాలు కానీ యోగులు మంచి సాధకులందరూ కూడా ఏదైనా ముఖ్యమైన సమావేశం అప్పుడప్పుడు సడన్గా పెడుతుంటాం. దాన్ని ఏమంటారంటే బండారా అంటాం. బండారా అనుకోకుండా కలవాలనుకున్నప్పుడు బండారాస్ని పెట్టేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం కొంతమందికి. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేయి, వాళ్ళందరూ వచ్చేస్తారు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం అంతా నువ్వు ఒకసారి కవర్ చేయని ముఖ్యమైన వాళ్ళకి చెప్తాం. మేము ఎంతో ఉత్సాహంతో అందరినీ పిలిచేస్తాం, వాళ్ళు ఆ టయానికి వస్తారు. అందరం కలిసి ఇదిగో అలా జరుగుతుంది, రామమందిరం నిర్మాణం తొందరగా పూర్తి కావాలి. ఈ రామమందిర నిర్మాణం గురించి మన టాపిక్లో అద్భుతమైన విషయం వచ్చింది. రామమందిరం నిర్మాణం గురించి అమ్మా మోడీ గారు ఎంత కష్టపడినారో యోగులు మేము అంత కష్టపడినాం. మీరు అస్సలు నమ్మున, మేమంతా ఒక పెద్ద సమావేశమై ఈసారి మనం నెక్స్ట్ కుంభమేళా జరిగేటప్పటికి రామమందిర నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం అగ్ని దగ్గర. అంటే ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నామో. అలా అయోధ్యలో ఇంకా ఎంతోమంది యోగులు, అఘోరాలు, సాధువులు, సన్యాసులు, తర్వాత ఈ మిషన్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా. ఇక మా విషయానికి వస్తే యోగులైతే రామమందిర నిర్మాణం తొందరగా జరగాలి అని చెప్పి యజ్ఞములో మనం త్వరలో సాధించబోతున్నాం, సక్సెస్ అవుతాం అని ఒక తీర్మానాలు అన్నీ చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణత్యాగాలు, ఎన్నో ఇబ్బందులు పడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము చేసిన తీర్మానం చేసిన 2-3 ఏళ్లలో పైన అఖాడాలో, పైన కుంభమేళాలో నేను, మహారాజు, ఇంకొక అఘోరి ఒక హోమం దగ్గర కూర్చొని ఒక ప్రత్యేకంగా పూజలాగా చేశాం. ఈసారి రామమందిర నిర్మాణం జరిగి తీరుద్ది అని. ఆయన ఈ మధ్య ఎంత నవ్వుకుంటున్నామో, మన సంకల్పాలు ఫలించాయిరా అంటే అని సరదాగా అలా జరిగింది. హవన అఖాడాలో జునా అఖాడా వాళ్ళు అందరం కలిసి ఈసారి ఎలాగైనా రామమందిర నిర్మాణం జరగాలయ్యా, ఎంతకాలం మనం ఎదురు చూడాలి అని అనుకున్నాం. అంతే. అక్కడ హోమం దగ్గర అఘోరాలతో, అఘోరులు హోమాలుగా పెట్టుకుంటారు అఖాడాస్లో. అలా అంతే. అంటే సంకల్ప బలం అంత గొప్పదనమాట. దాన్ని అది ఎంత స్థాయికైనా మనం సాధించవచ్చు సంకల్పంతో. అయితే ఈశ్వర ఉపాసన చేసిన అఘోరాలకు కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసే అవకాశం ఉంటుందా స్వామీజీ? అఘోరాలకే కాదమ్మా, వాళ్ళ 6 సెన్స్ బట్టి మానవ మాత్రలు మీలాంటి వాళ్ళకు కూడా ఆ శక్తులు ఉంటాయి. కానీ అది తక్కువ పరిధిలో ఉంటాయి. ఓకే. ఈరోజు అనుకున్న ఏదో ఇట్లా అవుతుందని అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. ఈరోజు ఏందో నాకు ముందే ఉదయాన్నే లేగానే కొంచెం ఏదో అనిపించింది అని అనుకుంటాం, కానీ దాన్ని గుర్తించలేరు. ఎందుకంటే నీతో ఉండే ఆరా నీకు కొన్ని చెప్తుంటుంది. అయితే ఎక్కువ ఆత్మ సాధనలో తాబేలులాగా, మనం తాబేలులాగా లోపలికి ఇంద్రియాలు మడుచుకొని సూక్ష్మంగా అయ్యే కొద్దీ మనకు చాలా సూక్ష్మమైన విషయం కూడా గుర్తించే శక్తి వస్తుంది. మనం ఎక్కువ సమాజంలో ఉంటే ఆ శక్తిని కోల్పోతుంటాం. ఎక్కువ ఒంటరిగా ఉండడం వల్ల మనకు ముందే ఆ 6 సెన్స్ చెప్తుంటుంది ఇదేదో ఉన్నట్టుంది అని. సాధకుడికి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఖచ్చితంగా ఉంది. ఎంతోమంది అమ్మ మాకైతే ఎంతోమందిని నేను రక్షించడం జరిగింది. అంటే 6 సెన్సే, అదేదో పవర్ అని కాదు నేను అనేది. ఒకసారి ఇలా కూర్చున్నామమ్మా, కూర్చుంటే మా శిష్యుడు నేను వెళ్ళిపోతాను, ఊరికి వెళ్ళాలన్నాడు. నువ్వు వెళ్ళొద్దు నాన్న ఈరోజు అన్నా. వెళ్ళాలండి, అర్జెంటుగా వెళ్ళాలండి అంటే నేను మరలా సరే అని మౌనంగా ఉన్నా. సరే వెళ్ళని వెళ్ళని అని అనుకొని అలా కళ్ళు మూసుకొని వాడు బయటికి వెళ్ళిపోయాడు. సడన్గా కొంచెం వర్షం పడి టక్కని ఒక పెద్ద ఆకాశంలో పిడుగు లాంటి శబ్దం వచ్చింది.
ఎమ్మడే నేను ఉరుకుతూ వెళ్ళి ఉమ్, ఏదైతే అదైంది, రేపు నువ్వు స్కూల్కి పోవాల్సిన పని లేదంటే ఆయన టీచర్, ఆయన ఉమ్, ఉమ్, వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకొచ్చుకున్నా. ఉమ్, నా తోడుగుండు, నాకు భయం అవుతుంది అన్న. ఉమ్, అంటే అట్లా అన్న. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది, ఓ, వాడు పోయే బస్సు. అప్పుడు అన్నాడు అతను, గురుగారు నన్ను కాదు కదా వాళ్ళందరినీ కూడా రక్షించింటే బాగుండు అని. ఉమ్, నాకు అది జరుగుద్దని తెలియదు నాన్న, ఉమ్, నాకు బస్సు పడిపోతుందని నాకు తెలియదు, ఉమ్, నిన్ను పంపించకూడదని మాత్రం నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఓకే. అంటే మొత్తం కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు, మరి మీరు రక్షించే వాళ్ళంటే అందరినీ రక్షించవచ్చు కదా. నిజంగా బస్సులో నేను ఉంటే ఏమన్నా చెప్పేది నేను. ఉమ్, నేను అతని మీద ఫోకస్ చేస్తున్నా, అతనికి ఏదో జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. ఉమ్, ఉమ్, ఆ బస్సుకే అలా అవుతుందని లాస్ట్ బస్సుకి నాకు తెలియదు కదా. ఓకే. తెలిస్తే ఎందుకు ఆపం? ఉమ్, అట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఉమ్, ఒక్కోసారి అందరినీ రక్షించిన సందర్భాలు కూడా ఉంటాయి సిక్స్త్ సెన్స్తో. అయితే ఆ తర్వాత గురువుగారి వల్ల మనం అందరం బయటపడినాం ఉమ్, అని అనుకుంటారు, కానీ ఇదంతా మన పవర్ కాదు. ఆ, ఒక్క అతన్ని నేను కొంచెం అనుకోకుండా చెప్పడం లేట్ అయింది, వాడు అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఉమ్, అంటే ఇంకొక సందర్భంలో ఇక మిగతా ఎవరినైనా సరే అలాగని ఎప్పుడు అని కాదు, మేము హాయిగా ఉన్నప్పుడు ఉండులేనా అంటాం, ఉమ్, సహజంగా ఉండులేనా అంటాం ప్రతి వారిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని. కానీ ఒక్కొక్కసారి బలంగా అంటాం, నువ్వు వెళ్ళడానికి లేదు ఉండు అని. ఉమ్, అప్పుడు ఉండిపోవాలి. కొంతమందిని వెళ్ళిపో, నువ్వు వద్దు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే. ఓకే. ఇట్లా మన తపస్సు వల్ల అలాంటి శక్తి ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మన జ్ఞానానికి. ఉమ్, మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసా? అవును, విన్నాం. ఆయన పెద్ద ఇంజనీర్ కదా. ఉమ్, ఆయన ఇంజనీర్ కదా, ఆయన సిక్స్త్ సెన్స్, ఆయన థాట్స్, ఉమ్, ద థాట్సే మెయిన్ ఎనర్జీ. అంత ఇంజనీర్ చదివాను. ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు, బ్రిటిషర్లు అందరు కూర్చున్నారు. ఉమ్, ఆ బ్రిటిషర్లందరూ తిని చూసి నల్లగా ఉంటాడు, కొంచెం పళ్ళు వంకరగా ఉంటాయి, ఉమ్, ఆ పైన కప్పు కట్టుకున్నాడు, ఆయన ఎవరైనా అని కొంచెం తక్కువగా చూస్తున్నారు. అతను ఉమ్, కరెక్ట్గా ఒక ప్లేస్కి రాగానే ఆయన చైన్ లాగాడు. ఆ, చైన్ లాగానే బ్రిటిషర్లు కదా అప్పుడు భయంకరమైన కోపం, నీకు పిచ్చా, ఉమ్, నువ్వు అసలు జ్ఞానం లేదా అని చెప్పి మోక్షగుణం ఎంతో రకంగా అన్నారు. ఆయన ఉమ్, కాదండి, నా థాట్స్ చెప్పింది, ఎక్కడో పట్టాలు ఏదో తేడా కనపడుతుందండి, కింద ఉండే రైలు పట్టాలు నాకు క్లియర్గా తెలుస్తుందండి అన్నాడు. అనగానే పోయి కొద్దిగా దూరంలో పోయి చూస్తే పట్టాలన్నీ ఇరిగి పక్కన పడి ఉన్నాయి. ఓ, ఎమ్మడే అందరు ఆశ్చర్యపోయి అప్పుడు దండం పెట్టారు. ఉమ్, అలాంటి పర్సన్ని ఒక దేశంలో వేరే కంట్రీలో ఒక బ్రిడ్జి కడితే, ఉమ్, ఇండియాను ఒక ఆ ప్లేస్లో లండన్లో ఎక్కడో మన ఇండియా అనే పేరు వచ్చేటట్టు అది వాటర్లో కట్టాడు. ఉమ్, వాటర్లో కట్టి అది ఓపెన్ అయిన తర్వాత ఇండియా అని వచ్చేసింది ఆయనకి. అది ఏమన్నా ఒక్క బోల్ట్ ఇండియా అని తీసేస్తే ఆ బ్రిడ్జి కూలిపోయేటట్టు పెట్టాడు డిజైన్. ఆహా, ఆయన బ్రెయిన్ చివరి దశలో ఆయన బ్రెయిన్ కూడా చెకప్ చేయాలంటే కొంతమంది ఒప్పుకోలేదు. అలాంటి సైంటిస్టులు ఉన్నారు. ఉమ్, ఆ బ్రెయిన్, యోగుల బ్రెయిన్ కూడా అలాంటిదే, అంత డెవలప్ చేస్తారు. ఉమ్, అది ఒక సిక్స్త్ సెన్స్ అన్నమాట. వాళ్ళు కరెక్ట్గా వారి జీవితంలో డ్యూటీ ఈజ్ గాడ్ అనే పదంగా తన కర్తవ్యాన్ని తను సిన్సియర్గా చేసే వాళ్ళకి, జాగ్రత్తగా చేసే వాళ్ళకి, క్రమశిక్షణ, టైము, పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సిక్స్త్ సెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. విచ్చలవిడితనం ఉండే వాళ్ళకి బ్రెయిన్ కూడా విచ్చలవిడితనం ఉంటుంది, ఉమ్, అదుపులో ఉండదు. అది కంటిన్యూ అలవాటు అయింది కదా. ఉమ్, పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళతోటి మనకి, అవునవును. అయినా ఉమ్, వాళ్ళది వాళ్ళది సిక్స్త్ సెన్స్ బాగుంటుంది. ఓకే. అందుకని ఖచ్చితంగా భూత భవిష్యత్తు వర్తమానాలు చూసే శక్తి మానవుడికి ఉన్నది. ఉమ్, అది సిక్స్త్ సెన్స్ అనుకోండి, థర్డ్ ఐ అనుకోండి. ఓకే. అఘోరాలు తపస్సు చేసి ఈశ్వరుని ఆరాధన చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందుతుంటారు. సామాన్య మానవులు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి స్వామి? చాలా చివరి ప్రశ్న, మంచి ప్రశ్న అమ్మా. ఉమ్, ఈశ్వరుడికి ప్రీతికరమైనది అభిషేకం. ఉమ్, ఏ అఘోరి కానీ మనుషులు కానీ ఏమైనా కానీ వారి కష్టాలు పోవాలన్నప్పుడు ఉమ్, చిన్న శివలింగం తెచ్చుకొని ఓం నమ శివాయ అని నీళ్లు పోస్తూ కొద్దిసేపు ఒక 108 సార్లు 100 సార్లు 50 సార్లు పోసి ఆ శివలింగం తీసి తుడిచి దానికి గంధమో విభూతి పెట్టి నమస్కారం చేసి ఆ వాటర్ మనం తాగుతూ ఉండాలి, అభిషేకం చేసిన నీళ్లు. ఓకే. అలా మనం తాగుతూ అలా ఈశ్వరుడికి ప్రణితాపమైతే ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు. అది ఒక అఘోరి కావచ్చు, అనుష్ఠానం చేసేవాడు, పూజలు చేసేవాళ్ళు కావచ్చు. మనకి శృంగేరిలో జగద్గురు శంకరాచార్య పీఠంలో చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే ఆ అభిషేకం చేసిన ఆ జలం మళ్ళీ మనం స్వీకరిస్తే ఎంతో మంచిది. అదొక పవిత్రమైన అభిషేకం ఎవరైతే నిష్టగా చేస్తారో
ఈశ్వరాధారణ చేస్తుంటారు. మనలో దోషాలు, కల్మషాలు, కామ, క్రోధ వికారాలు ఉంటాయి. అవన్నీ పోవడానికి ఈశ్వరుడే గొప్పవాడు. మనం ఈశ్వరుని ఆరాధిస్తే మన ఆటోమేటిక్గా మనం అడగకపోయినా మనలో ఏ కర్మలు ఉన్నాయో అవి తొలగించడానికి ఈశ్వరుడు చాలా హెల్ప్ చేస్తాడు. అందుకని ఎవరన్నా దోషాలంటే చాలు, మీరు శివాభిషేకం చేసుకోండి అంటారు. అంటే ఆ అభిషేకం చేస్తే చాలు మనలో ఉన్న శక్తి అంతా హాయిగా ఉంటుంది. మీరు పెద్ద పెద్ద యోగా సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఈశ్వర అభిషేకానికి చాలా ప్రాధాన్యత, ఆ ఈశ్వర లింగానికి కూడా ప్రాధాన్యత. అపాతాళనమస్థలాం, ఈశ్వరుడు అపాతాల నుంచి వ్యాపించి రౌండ్గా ఒక ఆరాలాగా ఉంటాడు. మన బాడీ ఆరా ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అందుకని ఈశ్వరుడికి ప్రణితాపమయ్యి ఆ ఈశ్వర లింగాన్ని ఇలా మనస్సులో దృష్టిలో పెట్టుకొని ఓం నమః శివాయ అని ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే ఖచ్చితంగా మనుషులకు ఎంత ఖచ్చితంగా శక్తి వస్తుంది. యోగులకి, సాధకులకి కాదు, మనుషులు కూడా తరించవచ్చు ఈశ్వర శక్తి వల్ల. ఓకే, అది ఈశ్వర శక్తి. దాని పంచాక్షరి మంత్రముతో మనం నిత్యం 1,00,000 పంచాక్షరి చేస్తే అమ్మా, ఓం నమః శివాయ 1,00,000 చేస్తే ఖచ్చితంగా ఏదో పవర్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి అంతే, ఏదో ఒక పవర్ నీకైతే మేలు జరుగుద్ది. రోజు నిత్యంగా కూర్చొని ఓం నమః శివాయ అని చేస్తే 1,00,000 నువ్వు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. చేసి చూడు, ఏదో ఒక టైంలో రోజు కొంచెం చేసుకుంటూ 1,00,000 పూర్తి చేయి. నేను కొంచెం చేశాను తర్వాత ఎమ్మడే కోరిక కోరొద్దు, నేను ఇంత చేశాను స్వామి నాకు అది చేసేటట్టు పెట్టనకుండా 1,00,000 పూర్తి చేసినాక ఆటోమేటిక్గా నీకు ఒక పవర్ వస్తుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది, ఆ ఈశ్వర లింగానికి ఆ శక్తి ఉంది. ఇది యోగులు నిరూపించారు, సిద్ధ పురుషులు. అమ్మ జై గురుదత్త. శ్రీమాత్రే నమః. సర్వమంగళాని భవంతు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇవన్నీ లోకహితమై వీటిల్లో మంచిని గ్రహించి ధరించాలని నా సంకల్పం. తప్పకుండా గురుగారు. సర్వమంగళాని భవంతు.